Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టికెట్ రేట్స్ వల్ల దెబ్బతిన్న పెద్ద ఫిలిం 30 ఏళ్ల తర్వాత విజయ సంచలనం ఏం చేసినా కూడా సూర్యకి కలిసి రాని ప్రమోషన్స్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ 3 ఫిల్మ్స్ నుంచి పోస్టర్స్ అయితే రీసెంట్ గా బయటకు వచ్చాయి అండ్ 3 పోస్టర్లు కూడా చాలా ఎక్సైటింగ్ గానే అనిపించాయి. ఈ 3 పోస్టర్లు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ లైనప్ కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. రౌడీ జనార్దన రణబాలి శౌర్యతో చేసే సినిమా మూడిట్లో ఏ సినిమా క్లిక్ అవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన గోదావరి గట్టుపైన ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర 2 days రన్ కంప్లీట్ చేసుకోగా సెకండ్ డే చాలా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ₹1 కోటి కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే 90 లక్షలకు పైగా కలెక్ట్ చేయడంతో నైజాంలో ₹1,20,00,000, ఆంధ్ర 68 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 25 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో 2 days క్రాస్ 2.13 కోట్లకి చేరుకుంది. షేర్ ₹1,06,00,000 రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సూర్య తన కరుప్పు సినిమాని ప్రమోట్ చేయడానికి ఏం చేసినా కూడా ఆడియన్స్ వరకు అది వెళ్ళట్లేదని చెప్పొచ్చు. ఐపీఎల్ సీజన్ వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయని చెప్తుండడంతో డైరెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ కే వెళ్ళాడు సూర్య, అది కూడా మూవీ టీంతో. అయినా కూడా సినిమా గురించి ఎవరు ఆలోచించే విధంగా లేకుండా మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగింది. సో ఇప్పుడు భారమంతా ట్రైలర్ పైన పడిందని చెప్పొచ్చు. May 10, 2026 తమిళ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే డేట్, విజయ్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తెట్టుకునే డేట్. 30 years తర్వాత ఒక యాక్టర్ స్టేట్ కి సీఎం అయ్యారు. ఫస్ట్ అయితే సోలోగానే పోటీ చేసినప్పటికీ కూడా తర్వాత పదవి కోసం మిగిలిన వాళ్లతో పొత్తు పెట్టుకోక తప్పలేదు అండ్ ఫైనల్లీ సీఎం గా అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళ రాజకీయాల్ని ఎంతవరకు మారుస్తారో చూడాలి. టాక్సిక్ మూవీ కాస్ట్ ఫెయిల్యూర్ గా తయారవడానికి రెడీ అవుతుంది. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే 4-5 ఇంతలు పెరిగిపోయింది. స్టార్టింగ్ 150 కోట్ల బడ్జెట్ అనుకుని దిగిన వీళ్ళు ప్రస్తుతానికి 500 కోట్ల దగ్గర తేలారు. బట్ ఇప్పటికీ సినిమా అయితే కంప్లీట్ కాలేదు. నాన్ థియేటికల్ గా 200 కోట్ల వరకు మొన్న అయితే ఆఫర్ రాగా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వెళ్లడంతో ఇప్పుడు 100 కోట్ల ఆఫర్ కూడా రావట్లేదు. గట్టిగా ట్రై చేస్తే 100 కోట్ల వరకు డిజిటల్ రైట్స్ అయితే ఇప్పుడు రావచ్చు. అలా చూసిన మరో 400 కోట్లయితే సినిమాకి రికవరీ కావాలి. మిగిలిన రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చినా కూడా థియేటికల్ గా 350 కోట్లకైతే బిజినెస్ జరుపుకోవాలి ఈ సినిమా అండ్ జరుపుకోవడంతో పాటు రికవర్ చేయాలి కూడా. ఇంత జరగాలంటే కర్ణాటకతో పాటు తెలుగు స్టేట్స్ అండ్ నార్త్ లో కూడా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో రావాలి. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక పెద్ద విషయానికి వస్తే టికెట్ ప్రైజెస్ సినిమాని ఎంతలా దెబ్బ కొడతాయో మరొకసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఫాస్టెస్ట్ $1,00,000 అందుకున్న ఈ సినిమా తర్వాత స్లో అయ్యి సెకండ్ డేకి $30,000 మాత్రమే అందుకుంది. ఈ జంప్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువగా చెప్పొచ్చు. షోస్ కౌంట్ చూస్తేనేమో 1,075కి పైగా ఉన్నాయి. బట్ 200K కొట్టడానికి చాలా టైం తీసుకుంది. ప్రీమియర్స్ ఏకంగా $38 వరకు టికెట్ ప్రైస్ పెట్టారు. రూపీస్ లో ఇది $3,500. ఇదే టైంకి ఓజీ $500,000 కూడా దాటేసింది. బట్ పెద్ద చూసుకుంటే $3 లక్షల అందుకోవడానికి ఇంకో 2 days టైం తీసుకోవడంలా కనిపిస్తుంది. ఇక మరొక పక్క ఉత్తరాంధ్ర రైట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. 21 కోట్లకి పూర్వీ సినిమాస్ వాళ్ళు ఈ సినిమాని కొనుక్కోగా 2 కోట్లు ఇందులో రిటర్న్ బేసిస్ పైన తీసుకున్నారు. సో పూర్వీ వాళ్ళు తీసుకున్నారంటే రిలీజ్ అయితే గట్టిగానే ఉంటుంది. టాక్ వచ్చిందంటే ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ అవడం పక్కా. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద మూవీ ప్రీమియర్స్ తో అండ్ Day 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.